మీరు చూస్తున్నారు టైమ్ 24x7 టీవీ. మరి ఈ రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న తారల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. మిస్టీ చక్రవర్తి అసలు పేరు ఇంద్రాణి చక్రవర్తి. ఆమె పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో జన్మించారు. ఆమె సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే హిందీ, తెలుగు, బెంగాలీ, మలయాళ చిత్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలోకి రాకముందు ఆమె కోల్కతాలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. చిన్నప్పటి నుండి కళల పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ నేరుగా నటి కావాలని ఆమె అనుకోలేదు. అనుకోకుండా వచ్చిన అవకాశమే ఆమెను వెండితెరపైకి చేర్చింది. 2014లో పోరిచోయ్ అనే సినిమాతో ఆమె కెరియర్ ప్రారంభమైంది. కాంచి ది అన్బ్రేకబుల్ 2014 సినిమాతో బాలీవుడ్ లోకి ఘనంగా ప్రవేశించారు. ఈ సినిమా ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. మిస్టీకి తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ రావడానికి ప్రధాన కారణం నితిన్ సరసన నటించిన చిన్నదానా నీకోసం. కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆమెకు తెలుగులో మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత కొలంబస్ సినిమాలో సుమంత్ అశ్విన్ సరసన నటించారు. నటసింహం నందమూరి బాలకృష్ణ సరసన పైసా వసూల్ సినిమాలో కీలక పాత్ర పోషించి ప్రేక్షకుల్ని బాగా ఇంప్రెస్ చేశారు. మిస్టీ కేవలం తెలుగు, హిందీకి పరిమితం కాలేదు. పృథ్వీరాజన్ సుకుమారన్ సరసన ఆడమ్ జోన్ అనే సినిమాలో నటించి ప్రశంసలు అందుకున్నారు. అక్కడ కూడా కొన్ని క్రేజీ ప్రాజెక్టులలో భాగమయ్యారు. హిందీలో గ్రేట్ గ్రాండ్ ఆఫ్ మస్తీ సినిమాతో మరియు మణికర్ణిక, ది క్వీన్ ఆఫ్ ది ఝాన్సీ వంటి భారీ చిత్రాల్లో నటించారు. ఆమె పేరు మిస్టీ అంటే బెంగాలీలో తీపి అని అర్థం. ఆమె చిరునవ్వు కూడా అంతే తీయగా ఉంటుందని అభిమానులు అంటుంటారు. మిస్టీ ఒక శిక్షణ పొందిన క్లాసికల్ డాన్సర్. సోషల్ మీడియాలో కూడా ఆమె చాలా యాక్టివ్ గా ఉంటూ తన ఫిట్నెస్, ట్రావెల్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. ఇక బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సుభాష్ తన సినిమాలో హీరోయిన్లకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. కాంచి సినిమా కోసం ఆయన దాదాపు 3000 మంది అమ్మాయిలను ఆడిషన్ చేయగా చివరకు మిస్టీని ఎంపిక చేశారు. ఆమెలో అమాయకత్వం, నటనలో ఉన్న పదును చూసి ఆమెను మిస్టీ అనే పేరును ఆయన్నే ఖరారు చేశారు. ఇది ఆమె కెరియర్ కు ఒక గొప్ప ఆరంభం అని చెప్పొచ్చు. మిస్టీ కేవలం ఒక రకమైన పాత్రలకు పరిమితం కాలేదు. చిన్నదానా నీకోసం సినిమాలో బబ్లీ గర్ల్ గా మెప్పించింది. గ్రేట్ గ్రాండ్ మస్తీలో తన కామెడీ టైమింగ్ ను నిరూపించుకుంది. ఇక గంగనారావుతో నటించిన మణికర్ణికలో కాశీబాయి పాత్రలో కనిపించి పీరియాడికల్ డ్రామాలో కూడా తాను ఒదిగిపోగలదని నిరూపించుకుంది. చాలా మంది నటీమణులు బాలీవుడ్ వైపు చూస్తారు, కానీ మిస్టీ మాత్రం దక్షిణాది సినిమాల పట్ల ప్రత్యేక గౌరవం చూపిస్తారు. ముఖ్యంగా తెలుగు, మలయాళ చిత్ర పరిశ్రమలో తన క్రమశిక్షణ, సాంకేతిక విలువలు ఆమెకు చాలా ఇష్టం. తెలుగు భాషను నేర్చుకోవడానికి కూడా ఆమె ప్రయత్నించారు. ఇది ఆమెకు ఇక్కడి ప్రేక్షకుల పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనం. బెంగాలీ రుచులు. ఆమెకు బెంగాలీ వంటకాలంటే ప్రాణం. ముఖ్యంగా చేపల పులుసు, తీపి పదార్థాలు ఆమెకు చాలా ఇష్టం. ఆమె తన ఫిట్నెస్ ను కాపాడుకోవడానికి జిమ్ కంటే యోగా మరియు ధ్యానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మానసిక ప్రశాంతతే అందానికి మూలమని ఆమె నమ్ముతారు. మిస్టీ ఇన్స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉంటూ ఉంటారు. తన ప్రయాణాలు, ఫోటో షూట్స్, తెర వెనుక ముచ్చట్లను అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటారు. గ్లామర్ ప్రపంచంలో ఉన్నప్పటికీ ఆమె తన మూలాలను మర్చిపోకుండా సాధారణ జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. ఆమె పెద్ద సంఖ్యలో అవార్డులు గెలుచుకోలేకపోయినా ఆమె నటించిన పాత్రలకు విమర్శలు, ప్రశంసలు పొందాయి. ముఖ్యంగా డెబ్యూ సినిమాలో ఆమె నటనకు గాను బెస్ట్ డెబ్యూ కేటగిరీలో పలు నామినేషన్లు దక్కాయి. చిన్నదానా నీకోసం 2014 తెలుగు ప్రేక్షకుల మిస్టీని దగ్గర చేసిన సినిమా ఇది. నితిన్ సరసన నందిని అనే క్యూట్ అండ్ బబ్లీ అమ్మాయి పాత్రలో ఆమె ఒదిగిపోయారు. ఇక దర్శకుడు కరుణాకరన్ మార్క్ లవ్ స్టోరీ కావడంతో ఆమెలోని గ్లామర్, ఎమోషన్స్ రెండు బాగా ఎలివేట్ అయ్యాయి. కాంచి ది అన్బ్రేకబుల్ 2014 ఇది ఆమె బాలీవుడ్ ఎంట్రీ మూవీ.
సుభాష్ గాయ్ దర్శకత్వంలో వహించిన ఈ సినిమాలో ఆమె టైటిల్ రోల్ పోషించారు. దీంట్లో ఒక పల్లెటూరి అమ్మాయి అన్యాయంపై ఎలా పోరాడింది అనే శక్తివంతమైన పాత్రలో ఆమె అద్భుతంగా నటించారు. ఆడమ్ జోడ్ 2017 మిస్టీకి మలయాళంలో మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా ఇది. పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఆమె హేమి అనే ముఖ్య పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాలో ఆమె నటనకు విమర్శల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. పైసా వసూల్ 2017 నందమూరి బాలకృష్ణ సరసన నటించే అవకాశం ఆమెకు ఈ సినిమాతోనే వచ్చింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ లో ఒక కీలకమైన పాత్ర పోషించారు. మాస్ ఆడియన్స్ కు ఆమె ఈ సినిమా ద్వారా బాగా రీచ్ అయ్యారు. మణికర్ణిక ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ 2019 ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో మిస్టీ నటించారు. ఆమె ఇందులో కాశీబాయి అనే పాత్రను పోషించారు. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమాలో ఆమె సాంప్రదాయబద్ధమైన లుక్ మరియు నటన అందరినీ ఆకట్టుకుంది. గ్రేట్ గ్రాండ్ మస్తీ 2016 ఇదొక అడల్ట్ కామెడీ హారర్ చిత్రం. వివేక్ ఒబెరాయ్, రితేష్ దేశ్ముఖ్ సరసన ఆమె నటించారు. తనలోని కామెడీ యాంగిల్ ను కూడా ఈ సినిమా ద్వారా బయట పెట్టారు. ఏ నటికైనా కెరియర్ ప్రారంభంలో సవాళ్లు ఎదురవుతాయి. మిస్టీకి కూడా కాంచి సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడం కొంత నిరాశకు కలిగించింది. అయితే ఆమె కుంగిపోకుండా దక్షిణ సినిమాలపై దృష్టి సారించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. భాష తెలియకపోయినా తెలుగు మరియు మలయాళ డైలాగులను నేర్చుకుని చెప్పడం ఆమె డెడికేషన్ కు నిదర్శనం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.